ఈ కలియుగంలో మన కష్టాలను తీర్చి కోరికలను నెరవేర్చే ఓ ప్రత్యక్ష దైవమున్నారు. ఆయనే మనందరికీ తెలిసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. సరే, ఈరోజు మనం ఆయన దివ్యమైన గాథలోకి ఓ ప్రయాణం చేద్దాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. ఈ కలియుగంలో మనం పిలవగానే పలికే ప్రత్యక్ష దైవం ఎవరయ్యుంటారు? ఆ ప్రశ్నకు సమాధానం ఇంకెవరు, కోట్లాది మంది భక్తుల గుండెల్లో కొలువుదీరిన తిరుమల శ్రీనివాసుడే. మరి ఆ కలియుగ దైవం మన శ్రీవెంకటేశ్వరస్వామివారి అద్భుతమైన చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, కథలో ముందుకెళ్దాం. మొదటి భాగం శ్రీనివాసుడి అవతారం. అసలు పెద్ద ప్రశ్న ఏంటంటే, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు భూలోకం మీదకు ఎందుకు రావాల్సొచ్చింది? ఈ కథంతా ఒక యాగంతో మొదలవుతుందండి. అప్పుడు భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించాలనుకున్నారు. ఆ క్రమంలో ఆయన శ్రీమహావిష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నారు. అంతే, తన నివాసస్థానమైన వక్షస్థలాన్ని అవమానించారని మహాలక్ష్మీదేవికి కోపం వచ్చింది. అలకతో వైకుంఠాన్ని వదిలేసి భూలోకానికి వచ్చేశారు. మరి తన ప్రియసఖి లక్ష్మీలేని వైకుంఠంలో విష్ణు ఉండగలరా? అందుకే ఆయన్ని వెతుక్కుంటూ శ్రీమహావిష్ణువు కూడా భూలోకానికి వచ్చి వెంకటాద్రి కొండలమీద తపస్సు మొదలుపెట్టారు. సరే, విష్ణువు భూలోకానికొచ్చారు. ఇక్కడే ఆయన ప్రయాణం ఒక అద్భుతమైన కలయికకు దారితీసింది. అంతేకాదు, ఓ పెద్ద రుణానిక్కూడా కారణమైంది. అదే పద్మావతి పరిణయం. అప్పుడు భూలోకంలో శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తెైన పద్మావతిని చూశారు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. కాని ఆ పెళ్లి మామూలు పెళ్లి కాదు కదా, చాలా వైభవంగా చెయ్యాలి. దానికి చాలా డబ్బు అవసరమైంది. మరి ఏం చేయాలో తెలియక శ్రీనివాసుడు నేరుగా ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారు. ఇక్కడే అసలు విషయముంది. ఈ రోజుకి మనం హుండీలో వేసే ప్రతి పైసా ఆ దేవుడప్పు తీర్చడానికే అని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఎంత గొప్ప నమ్మకం కదా! సరే, పెళ్లి సంగతి అలా ఉంచితే ఇప్పుడు మనం తిరుమల క్షేత్రం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కసారి ఊహించుకోండి, తిరుమల కొండలు రోజూ లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడిపోతాయి. ప్రపంచం నలుమూలల నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తారు. ఆ భక్తి సముద్రాన్ని చూస్తే నిజంగా మన రెండు కళ్ళు సరిపోవు. ఆ 7 కొండల మీద ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒకే ఒక్క నామం వినిపిస్తూ ఉంటుంది. అదే గోవిందా గోవిందా. ఆ ఒక్క పిలుపుతో, ఆ నామస్మరణతో భక్తుల కష్టాలన్నీ గాలికి ఎగిరిపోతాయంటారు. అదొక మాటల్లో చెప్పలేని అనుభూతి. సరే, అందరూ ఇంతలా కొలుస్తారు కదా, అసలు స్వామివారిలో ఉన్న ఆ ప్రత్యేకతేంటి? ఆయన విశిష్ట లక్షణాలేంటి? భక్తులకు ఆయనిచ్చిన మాటేంటి? వాటి గురించే ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 3 విషయాలున్నాయి. ఒకటి, తిరుమలలోని స్వామివారి విగ్రహం స్వయంభూ. అంటే దాన్ని ఎవ్వరూ తయారు చెయ్యలేదు, ఆయనే స్వయంగా వెలిచారు. ఇక రెండోది, స్వామివారి కళ్ళు గమనిస్తే సగం మాత్రమే తెరిచి ఉంటాయి. ఆ చూపులోనే ఎంతో కరుణ కనిపిస్తుంది, భక్తులకు ఓ భరోసా ఇస్తుంది. ఇక మూడోది, దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, లడ్డూ ప్రసాదం. దాని రుచి గురించి తెలియని వారుంటారా? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కలియుగంలో భక్తులు పిలిస్తే చాలు వెంటనే పలికే దేవుడు శ్రీనివాసుడు. ఇది స్వామివారు తన భక్తులకు ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానంగా భావిస్తారు. సో, ఈ మొత్తం కథలో మనం తెలుసుకోవాల్సిన సారాంశం ఒక్కటే: భక్తుడి ఒక్క పిలుపుకి స్పందించే దైవం. అందుకే ఆయన్ని కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. మనస్ఫూర్తిగా, ఆర్తితో ఒక్కసారి పిలిస్తే చాలు మన ఆపదలను తొలగించి ఆనందాన్ని పంచుతాడని కోట్లాది మంది నమ్మకం. గోవిందా గోవిందా.